సోనియా గాంధీ ఇంటి దగ్గరనైతే హైటెన్షన్ వాతావరణం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కొడుకు చేసిన కోతి పనులకు హైటెన్షన్ వాతావరణం ఉన్నది. కాంగ్రెస్ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైంది మిత్రులారా. ఎలక్షన్స్ వేళ ఏదో ఎవరికో వాళ్ళే తవ్వుకుంటున్నట్టుగా ఎలక్షన్స్ టైంలో ఈ యొక్క రాహుల్ గాంధీ చేసే చాష్టలు అంటే అసలు వాషింగ్టన్ ఎందుకు వేయండు, పోయినోడు పోయినట్టుండగా ఎందుకు కోతి పనులు, ఈ యొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడడం, అక్కడ ఈ వ్యాఖ్యలు కావచ్చు, అలాగే సిక్కుల పైన మాట్లాడడం, సిక్కులు కూడా నిరసన తెలిపినరు. సిక్కులు కూడా అలాగే కేసు నమోదు చేయాలి, పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పేసి వకీల్ జిందాలు ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే సిక్కులు అందరూ కూడా ఏకమైనరు. వాళ్ళు ఏంటంటే, ఎందుకంటే సున్నినోరు అంటారు, రాహుల్ గాంధీది సున్నినోరు. రాహుల్ గాంధీ ఆ సిక్కులకు సంబంధించిన ఏదైతే మీరు రేపు పొద్దున ఇది టోపీ పెట్టుకోవడం కష్టమే, గురుద్వారా ఓనియర్ మిమ్మలను అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సిక్కులను రెచ్చగొట్టేందుకు విదేశాలల్లో రాహుల్ గాంధీ మాట్లాడింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కు, అలాగే హోంమంత్రి అమిత్ షాకు, అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఈ ముగ్గురికి కూడా వినీత్ జిందాల్ కంప్లైంట్ చేయడం జరిగింది.